హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్య అంత బాధపడడం, నీరసంగా ఉండడం చూసిన కళ్యాణ్ అసలు నిజమేంటో చెప్పండి వదినా అని తనపై ఒట్టు వేయించుకుంటాడు. పాపం కావ్య కళ్యాణ్ తనపై ఒట్టు వేయించుకునేసరికి నిజం చెప్పేస్తుంది. ఆయన ఎవరితోనో చాలా క్లోజ్గా ఉంటున్నాడని ఇంకా శ్వేత రాజ్ వీడియో చూపిస్తుంది. అప్పుడు కళ్యాణ్ చూసి తను మా అన్నయ్య క్లాస్మేట్, నిజం చెప్పాలంటే వదినా శ్వేత మా అన్నయ్యని ఇష్టపడింది అని చెప్పి ఇంకా నిజం చెప్తాడనమాట కళ్యాణ్. కానీ ఇంకా ఏదో చెప్పేసరికి అనామిక రావడంతో ఇంకా ఇద్దరు ఆ టాపిక్ని ఆపేస్తారు. అనామికలో అనుమానం స్టార్ట్ అవుతుంది. నా గురించే వీరేదో మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటుంది. ఇంకా ఆ అనుమానానికి రుద్రాని తన మాటల్ని యాడ్ చేసి ఇంకా అనామికకి రెచ్చగొడుతుంది రుద్రాని. ఇది ఇలా ఉండగా కావ్య తన బెడ్రూమ్లో నిద్రపోతూ ఏడుస్తూ ఉంటుంది. రాజ్ బెడ్రూమ్కి వస్తాడు. ఏంటి నిద్రపోతున్నట్టు నటిస్తున్నావు అని అడుగుతాడు. నటన నేను ఎప్పుడూ చేయలేదండి, ఇవి నిజమైన కన్నీళ్ళే అని అంటుంది కావ్య. ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు. ఏంటి కళావతి, అసలు నువ్వు ఏమంటున్నావు? ఎందుకు ఇలా ఉన్నావు? నీ మనసులో చెప్పుకోలేని బాధ ఏదైనా ఉందా అని అడుగుతాడు. చెప్పుకున్నా ఎవరు తీరుస్తారండి అని నిద్రపోతూ ఉంటుంది కావ్య. భోజనం చేశావా అని అడుగుతారు. సైలెంట్గా ఉంటుంది. హే కళావతి, నిజం చెప్పు, భోజనం నువ్వు తినలేదు కదా అని అడుగుతారు. లేదు, నాకు ఆకలిగా లేదు, నేను నిద్రపోతాను అని నిద్రపోతుంది. ఏంటి నిద్రపోతావా? మార్నింగ్ నుంచి చాలా నీరసంగా ఉన్నావంట, కళ్ళు తిరిగి పడిపోయావు, ఇప్పుడు ఎవరిపై నువ్వు అలుగుతున్నావు? అయినా నువ్వు తినకుండా నిద్రపోతే నిద్రే పట్టదు, ఇంకా నీరసంగా అయిపోతావు, ఉండు అని చెప్పి ఇంకా కిందకి వెళ్ళి పాపం అన్నం కర్రీ అవన్నీ వడ్డించుకుంటూ ఉంటాడనమాట రాజ్. ఇంకా రాజ్ని అలా దూరం నుంచి అపర్ణ చూస్తూ ఉంటుంది. రాజ్, ఆకలేస్తుందా? నీకు అన్నం తినిపించమంటావా అని అడుగుతుంది అపర్ణ. ఇది నాకు కాదు మమ్మీ, కళావతికి. పాపం కళావతి మధ్యాహ్నం నుంచి భోజనం చేయలేదంట కదా, అందుకే తన కోసం తీసుకువెళ్తున్నాను అని రాజ్ ఇంకా కళావతి కావ్య కోసం భోజనం తీసుకువెళ్తాడు. అలా ఇంకా అపర్ణ రాజ్ వైపు చూస్తూ ఉంటుంది. రాజ్ పైకి చెప్పటం లేదు, కానీ ఖచ్చితంగా రాజ్కి మనసులో కావ్యపై ఇష్టం మొదలైంది, పెరిగింది, ప్రేమగా తయారైంది అని మనసులో అనుకుంటుంది అపర్ణ. రాజ్ కావ్య దగ్గరికి భోజనాన్ని తీసుకువస్తాడు. ఇంకా అలా రాజ్ కావ్య దగ్గరికి భోజనాన్ని తీసుకువచ్చి ఇదిగో తిను అని అంటాడు. కావ్య, నేను చెప్పాను కదండి నాకు ఆకలిగా లేదు అని అంటుంది కావ్య. ఇలా చెప్తే నువ్వు వినవే అని ఇంకా తన చీరతోనే ఆ చేతులని కట్టేస్తాడనమాట రాజ్. ఇంకా కట్టేసి తన్ని కూర్చోపెట్టి తనే ఇంకా స్వయంగా కావ్యకి తినిపిస్తూ ఉంటాడు రాజ్. అదంతా చూస్తున్న కావ్య అయితే అలా ప్రేమగా రాజ్ వైపు చూస్తూ ఉంటుంది. మీరు పైకి కనిపించరు, కానీ చాలా ప్రేమని చూపిస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ మీరు శ్వేతతో ఎందుకు క్లోజ్గా ఉంటున్నారు? నాకు మీరు ఎందుకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నారు? ఆ విషయమే నాకు అర్థం కావట్లేదు అని పాపం మనసులో ఇంకా కావ్య అయితే రాజ్ వైపు అలా ఇంకా చూస్తూ మనసులో అనుకుంటుంది. ఇంకా రాజ్, ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతాడు. ఏం లేదు అని అంటుంది. తిను అని చెప్పి ఇంకా అంతా భోజనాన్ని తినిపిస్తాడనమాట రాజ్. చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తానో అర్థమైంది కదా, నిద్రపో అని చెప్పి ఇంకా వెళ్ళిపోతాడనమాట రాజ్. కావ్య పాపం అలా నిద్రపోతూ ఉంటుంది. రాజ్ కూడా ఇంకా నిద్రపోతాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. పాపం కావ్య అయితే ఇంకా చాలా నీరసంగా ఉంటుందన్నమాట. అయ్యో, టైం 9 o'clock అయింది, అందరికీ కాఫీ నేనే కదా ఇవ్వాలి అని ఇంకా పైకి లేచి అలా కిచెన్లోకి వస్తుంది కావ్య. అప్పటికే అపర్ణ అండ్ ధాన్యలక్ష్మి ఇంకా అన్నీ రెడీ చేస్తూ ఉంటారు. అయ్యో అత్తయ్య, మీరెందుకు తయారు చేస్తున్నారు? నేను కాఫీ చేసేదాన్ని కదా, ఇప్పటికైనా నేను కాఫీ చేస్తాను, రేపు జరగండి అని అంటుంది ఇంకా కావ్య. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? అయినా నీ నాటకాలు ఎలా ఉంటాయో ఎవరికి తెలుసు? అది నిజమైన కళ్ళు తిరగడమో లేకపోతే పాని తప్పించుకోవడానికి కళ్ళు తిరగడమో అని అంటుంది ధాన్యలక్ష్మి. ఇంకా ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అపర్ణ కూడా అలా చూస్తూ ఉంటుంది. అత్తయ్య, నేనెందుకు నటిస్తాను అని అంటుంది. అవును, ఇన్ని రోజులు నువ్వు పెద్ద కోడలివి, నీ తర్వాత వచ్చిన కోడలు స్వప్న, సొంత నీ అక్కే కాబట్టి పనులన్నీ నేను ఎత్తిపైన వేసి చేసుకున్నావు. ఇప్పుడు కొత్తగా అనామిక వచ్చింది కదా, అందుకే అనామిక అన్ని పనులు చేయాలని నీకు కళ్ళు తిరిగినట్టు, నీకు ఏమీ ఒంట్లో బాలేనట్టు నాటకం ఆడుతున్నావేమో, మాకు తెలియదు కదా అని అంటుంది ధాన్యలక్ష్మి.
ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. వెంటనే ఇంకా ఇందిరాదేవి అనేలోపే అపర్ణ, ధాన్యలక్ష్మి ఏంటి ఇంత కఠినంగా ఇంత కర్కశంగా ఎప్పటి నుండి మాట్లాడడం మొదలు పెట్టావు నువ్వు అని అడుగుతుంది అపర్ణ. అంతేలే అక్క, నీ కోడళ్ళంటే మాత్రం నీకు వెంటనే నొప్పొస్తుంది అని అంటుంది ధాన్యలక్ష్మి. చూడు ధాన్యలక్ష్మి, నా కోడళ్ళనే ముందు నువ్వేం చేస్తున్నావో ఆలోచించుకో. కావ్య పెళ్ళైనప్పటి నుండి ఇంట్లో అన్ని పనులు ఎలా చేసిందో నువ్వు నీ కళ్ళతో చూడలేదా? నిన్న కళ్యాణ్కి చిన్న పని అప్పగిచ్చినందుకే నువ్వు అంత ఫీల్ అయ్యావే, ఆ అనామికని వెళ్ళి పనిలో హెల్ప్ చేయమని అడగడానికే అంత ఫీల్ అయ్యావే, అలాంటిది నా కోడలు వచ్చినప్పటి నుండి చాకిరీ చేస్తూనే ఉంది. తనపై నీకు కొంచెం కూడా కరుణ లేదా, కనికరం లేదా? అలా అయితే కావ్యని మనం ఎన్నిసార్లు మెచ్చుకోవాలి అని అంటుంది అపర్ణ. అపర్ణ మాటలు విన్న అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రాజ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ధాన్యలక్ష్మి, అక్క నువ్వు కూడా మారిపోయావు, ఆ కావ్య నిన్ను కూడా మార్చేసింది అని అంటుంది. మారిపోయింది నేను కాదు, నువ్వు మారావు. నీ మాట మారింది, నీ ప్రవర్తనే మారిపోయింది ధాన్యలక్ష్మి. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో, నిజం ఏంటనేది అర్థం చేసుకో. మన తన భేదం అనేదే చూపించని నువ్వు ఈ మధ్య నా కొడుక్కి పని అప్ప చెప్తున్నారు, నా కోడలు అని అంటున్నావంటేనే నీకు ఏదో కమ్మిందని అర్థం. ఆ కమ్మిన మబ్బుల పేరే అజ్ఞానం. వాటిని తీసిపడేస్తే నువ్వు మళ్ళీ తిరిగి పాత ధాన్యలక్ష్మివి అవుతావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అపర్ణాదేవి. ఇంక అపర్ణాదేవి వైపు పాపం చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది కావ్య. అయినా నువ్వు కూడా ఏంటి ఏదో ఆరోగ్యంగా ఉన్నట్టు వంటగదిలోకి వచ్చావు? నిన్ను ఎవరు రమ్మన్నారు? ఏ మాకు వంట రాదా? మేము వండి పెట్టలేమా? నువ్వు రాకముందు కూడా మేమే కదా వండింది. వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో అని అంటారనమాట అపర్ణాదేవి. ఇంకా కావ్యకి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. అత్తయ్య అని కావ్య అపర్ణని హక్ చేసుకుంటుంది. పాపం అపర్ణాదేవి ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. ఏయ్ ఏం చేస్తున్నావు? జరుగు, వెళ్ళి నిద్రపో అని చెప్పి ఇంకా అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదంతా చూస్తున్న రాజ్, ఇందిరాదేవి, సీతారామయ్య గారు, కళ్యాణ్, స్వప్న అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా కళ్యాణ్ ఎట్టకేలకు పెద్దమ్మకి వదినపై మారింది, ఉద్దేశం మారింది, ఇంకా హ్యాపీగా ఉంది అని అనుకుంటాడు కళ్యాణ్. అప్పుడే రుద్రాని హ్యాపీగా కిందకి వస్తుంది. వదినా కాఫీ అని అడుగుతుంది. ఏంటి కాఫీ? అయినా ఈ ఇంట్లో ఎప్పుడు కూర్చొని తినడమే నా పని, పనులేమీ చేయవా అని అడుగుతుంది స్వప్న. హేయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను పని చేయడం ఏంటి అని అంటారు. ఏ నువ్వు నీ కొడుకు ఈ ఇంట్లో తినట్లేదా? నువ్వు ఈ ఇంట్లో పుట్టకపోయినా ఈ ఇంటి మనిషిలాగే కదా నిన్ను చూసుకున్నారు. అలాంటప్పుడు ఈ ఇంట్లో పనులు చేసే బాధ్యత కూడా నీదే కదా. పాపం కావ్య కళ్ళు తిరిగి పడిపోయింది. మీకు ఏమో కొత్త కోడలు, నేను ప్రెగ్నెంట్ కాబట్టి పనులన్నీ ఎవరు చేస్తారు? ధాన్యలక్ష్మి ఆంటీ చేస్తారా? ఆవిడికి నువ్వు కూడా సహాయం చేయి, వెళ్ళి టిఫిన్ తీసుకురా అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మితో పాటు రుద్రానికి కూడా పని అప్పచెప్తుందనమాట స్వప్న. ఇంకా అదంతా చూస్తూ ఇంకా నవ్వుకుంటూ ఉంటారు ఇందిరాదేవి వాళ్ళు. ఇది ఇలా ఉండగా అప్పు వేరే కొత్త బేకరీకి వెళ్తుంది. నమస్తే సార్ అని అంటుంది. ఎవరమ్మా నువ్వు అని అడుగుతారు. అదే మా ఫ్రెండు పండు ఇక్కడికి పంపిస్తానన్నాడు కదా అని అంటారు. ఓ డెలివరీ బాయ్ కావాలి అన్నాను, మరి నువ్వు వచ్చావేంటి? అయినా నిన్ను చూస్తుంటే చాలా దెబ్బలు తగిలాయి అనిపిస్తుంది. ఈ కండిషన్లో డెలివరీ ఎలా చేస్తావమ్మా అని అడుగుతారు. సార్ ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి, డెలివరీ ఆన్ టైంలో చేస్తాను. అది మాత్రమే కాదు, ఇప్పుడు మాకు కాస్త డబ్బు అవసరం అని అంటుంది పాపం అప్పు. సరే నేను చూస్తే జాలేస్తుంది, ఈ 2 రోజులు చూస్తాను, ఒకవేళ నువ్వు నాకు నచ్చకపోతే వెంటనే తీసేస్తాను, ఓకేనా అని అంటారు. ఓకే సార్ మీరే చూస్తారు కదా అని అంటుంది అప్పు. అప్పుడే ఇంకా అదే బేకరీకి కళ్యాణ్ కూడా వస్తాడు. కళ్యాణ్, అనామిక నాకు కేక్ తీసుకురమ్మని అడిగింది, తన కోసం తీసుకువెళ్ళాలి అని అలా ఇంకా కేక్ ఆర్డర్ చేస్తాడనమాట కళ్యాణ్. అప్పుడే అప్పుని చూస్తాడు. బ్రో అని అంటాడు. ఇంకా వినపడినట్టు నటిస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది అప్పు. బ్రో ఆగు బ్రో అని చేయి పట్టుకుంటాడు. ఇంకా వెనక్కి తిరుగుతుంది అప్పు. ఏంటి అని అంటుంది. అదేంటి బ్రో, కనీసం పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇక్కడికి వచ్చావేంటి అని అడుగుతాడు కళ్యాణ్. అదంతా నీకెందుకు? ఎందుకు? నువ్వెవరో నేనెవరో ఇప్పటి నుండి అలాగే ఉందాం అని అంటుంది అప్పు. అయ్యో బ్రో అలా అంటావేంటి?
ఎప్పటి నుండో మనం ఫ్రెండ్స్ కదా అని అంటారు. నీతో ఫ్రెండ్షిప్ నాకు వద్దురా బై, ప్లీజ్ నన్ను వదిలే. ఇంకెప్పుడు నేను కనబడినా తెలియని మనిషిలా పక్క నుండి వెళ్ళిపో, నేను కూడా అట్లే వెళ్ళిపోతా. ఇప్పటికే నా వల్ల ఇంట్లో గొడవలైంది చాలు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పు. కళ్యాణ్ పాపం బ్రో తన మనసులో ఎంత నలిగిపోతుందో అని మనసులో అనుకుంటాడు కళ్యాణ్. ఇదంతా దూరం నుంచి షూట్ చేస్తూ ఉంటాడు రాహుల్. ఇంకా రాహుల్ అప్పు చెయ్యి కళ్యాణ్ పట్టుకున్నట్టు, అప్పుతో కళ్యాణ్ మాట్లాడినట్టు ఇదంతా ఫొటోస్ తీస్తాడు. అప్పు, కళ్యాణ్ ఇప్పుడిప్పుడే మీ గురించి అందరూ మర్చిపోతున్నారు. ఇప్పుడు ఈ ఫోటోలు నేను మమ్మీకి సెండ్ చేస్తాను. మమ్మీ అనామికకి చూపిస్తుంది. నీ లైఫ్లో ఇంకా చిచ్చే అని మనసులో అనుకుంటూ ఇంటికి రీచ్ అవుతాడు రాహుల్. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకా అప్పుడే రాజ్ ఆఫీస్ నుండి బయలుదేరాలి అనుకుంటాడు. పాపం కళావతి చాలా బాధపడుతుంది. తను నాకు అడగకుండానే చాలా చేసింది. అలాంటిది కళావతికి శ్వేత గురించి నిజాన్ని చెప్పేస్తాను. శ్వేత గురించి తను తెలుసుకుందేమో అనిపిస్తుంది. శ్వేత నా మంచి ఫ్రెండ్ అని, తను కష్టాల్లో ఉంది, తన్ని నేను ఆదుకోవాలని ఇదంతా చేస్తున్నానని నేను కళావతికి చెప్పేస్తాను, ఒక క్లారిటీ ఇస్తాను అని మనసులో అనుకుంటూ ఇంటికి వెళ్ళాలని బయలుదేరుతాడనమాట రాజ్. అప్పుడే కరెక్ట్గా శ్వేత నుంచి ఫోన్ వస్తుంది. హలో రాజ్ అని అంటుంది. హలో శ్వేత అని అంటాడు రాజ్. రాజ్ త్వరగా రా, త్వరగా ఇంటికి రా రాజ్, రాజ్ అని కాల్ కట్ చేస్తుంది. శ్వేత ఏమైంది అని చెప్పి ఇంకా ఇంటికి వెళ్తాడనమాట పాపం శ్వేత వాళ్ళ ఇంటికి రాజ్. శ్వేత రాజ్తో రాజ్ నాకు చాలా భయం వేస్తుంది రాజ్ అని అంటుంది. ఏమైంది అని అడుగుతాడు. మళ్ళీ వాడొచ్చాడు అని అంటుంది శ్వేత. వచ్చాడా, ఎక్కడా అని అడుగుతాడు. రాజ్ కూర్చో, వెళ్ళిపోయాడు, కానీ నాకు భయంగా ఉంది రాజ్ అని అంటుంది. కానీ శ్వేత అని అంటాడు. ఏమీ చెప్పొద్దు, కొంతసేపు నాతోనే ఉండు, నువ్వుంటే నాకు ధైర్యంగా ఉంటుంది అని అంటుంది శ్వేత. ఇంకా రాజ్ అలా చూస్తూ ఉంటాడు. రాజ్ కొంచెం వాటర్ తీసుకొస్తావా అని అడుగుతుంది. ఇంకా వాటర్ తీసుకురావడానికి వెళ్తాడనమాట రాజ్. అప్పుడే ఇంకా ఈవిల్గా శ్వేత రాజ్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేస్తుంది. ఇంకా రాజ్ వాటర్ తీసుకొస్తాడు. రాజ్ అని వాటర్ తాగుతూ ఉంటుంది. ఇంకా అలా నైట్ అయిపోతుందన్నమాట. నైట్ అవుతుంది. కావ్య పాపం రాజ్ వస్తాడేమోనని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈయన ఎంతకీ రావట్లేదు, ఒకవేళ ఈయన ఆ శ్వేత దగ్గర ఉన్నాడేమో అని పాపం ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కళ్యాణ్ వదినా ఏంటి ఎలా ఉన్నారు అని అడుగుతారు. కవిగారు ఇంకా ఆయన రాలేదు అని అంటారు. రాలేదా, నేను కనుక్కుంటానులేండి అని వెళ్ళిపోతాడనమాట కళ్యాణ్. ఆఫీస్కి కాల్ చేస్తే రాలేదని తెలుస్తుంది. అంటే ఖచ్చితంగా అన్నయ్య శ్వేత దగ్గరికే వెళ్ళుంటాడు. ఈ శ్వేతతో మాట్లాడాలి, అన్నయ్యని నిలదీయాలి అని మనసులో అనుకుంటాడు పాపం కళ్యాణ్. ఇది ఇలా ఉండగా చాలా నైట్ అవుతుందన్నమాట. ఇంకా అలా అపర్ణదేవి కూడా ఎదురు చూస్తూ ఉంటుంది రాజ్ కోసం. రాజ్ ఇంకా ఇంటికి రాలేదు. ఏంటి ఎక్కడున్నాడు, ఫోన్ చేస్తే స్విచ్డ్ ఆఫ్ వస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఆఫీస్కి కాల్ చేస్తాను అని ఎంప్లాయీ శృతికి కాల్ చేస్తుందనమాట అపర్ణ. హలో అక్కడ రాజ్ ఉన్నాడా అని అడుగుతుంది. మేడం రాజ్ సార్ ఎప్పుడో ఇంటికి బయలుదేరారు కదా, ఇంకా అక్కడికి రాలేదా అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపర్ణ. అపర్ణాదేవి ఆలోచనలో పడుతుంది. రాజ్ టైంకి ఇంటికి వచ్చేస్తాడు, కానీ ఇంటికి రాలేదు అంటే రాజ్ ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు ఆ రోజు అని గుడిలో జరిగింది గుర్తు చేసుకుంటారు. రాజ్ని ఇంకా తను హక్ చేసుకోవడం అదంతా గుర్తు చేసుకొని ఒకవేళ రాజ్ మళ్ళీ ఆ శ్వేత దగ్గరికి వెళ్తున్నాడా, వెళ్తే ఎలా, పాపం కావ్య రాజ్పై ఎన్నో ఆశలు పెట్టుకుంది, అలాంటిది కావ్యకి రాజ్ అన్యాయం చేస్తాడా అని ఆలోచిస్తూ ఖచ్చితంగా రాజ్ని వచ్చాక నిలదీస్తాను, ఎక్కడికి వెళ్ళాడో అడుగుతాను, నిజం తెలుసుకుంటాను అని రాజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అపర్ణాదేవి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.